తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో బిజీగా గడుపుతున్నారు. నేడు కుమారస్వామి సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించి పలు అభివృద్ధి పనులపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై మంత్రులతో మాట్లాడనున్నారు సీఎం. మొదటి రోజు తొలుత ఏఐసీసీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, రాజనరసింహ, పొన్నం, సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ తదితరులు కూడా హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు వీరు సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించి వివిధ అంశాలపై వారు కేసీ వేణుగోపాల్తో చర్చించారు. మంత్రివర్గ విస్తరణ సహా ఇతర అంశాలపైన చర్చించినట్లు తెలుస్తుంది. తదుపరి నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలని అన్నారు. సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. గోదావరి వనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ సీఎం కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి లేఖలు రాయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఏ నదిపైనైనా ప్రాజెక్టులను నిర్మించాలంటే పొరుగు రాష్ట్రం అనుమతి తీసుకోవాలని గుర్తు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశంపై ఐఐటీ విద్యార్థులతో అధ్యయనం చేయించినట్లు చెప్పారు. అలాగే తెలంగాణకు సంబంధించి పలు ప్రాజెక్టులకు అనుమతులు సాధించే దిశగా పనులను వేగవంతం చేయాలన్నారు. ఇక రెండో రోజైన నేడు కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. సాయంత్రం ఢిల్లీ నుంచి అటే విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 19 వరకు సింగపూర్లో పర్యటించనున్న వీరు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు. ఇక సింగపూర్ పర్యటన తర్వాత ఈ నెల 20 నుంచి 22 వరకు రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు.